Happy happy birthday to you. 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 जन्म दिवस ये तुम्हारा बड़ा ही लगता प्यारा, आई बाहर लेकर है अनोखा नजारा सदा। ఆ గ్యాప్ లో కూడా అక్కయ్య లోపలికి వచ్చి కిచెన్ లోకి వచ్చి సేవ చేస్తూ ఉంటారు. బాబా బౌల్ ప్లేట్స్ క్లీన్ చేయడం, చెట్లకి నీళ్లు పోయడం, అలా ప్రతి సెకండ్ సఫలం చేసుకుని భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి మహానాత్మ. మరి అక్కయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. सदा सलामत सदा खुश रहना कहता जहान सारा। Happy happy birthday to you. 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 ఎగిరింది ఎగిరింది పరమాత్మ పతాకం, లోకమంతా చాటింది శాంతి సందేశం. శివబాబా జెండా ఇది విజయానికి సంకేతం, విశ్వశాంతిని తెచ్చే ఈ దివ్య పతాకం. ఎగిరింది ఎగిరింది పరమాత్మ పతాకం, లోకమంతా చాటింది శాంతి సందేశం. జెండా క్రింద ఉన్నాం మనమందరము. అది శివ పరమాత్ముని ప్రత్యక్షం చేయాలనేటువంటి సంకల్పంతో మనమందరము స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసే సంకల్పాన్ని ఇప్పుడు చేద్దాము. మీ కుడి చేతిని మీ హృదయం పైన పెట్టుకోండి. మనస్ఫూర్తిగా నేను చెప్పే విషయాలను నోటితో బయటికి రిపీట్ చేస్తూ లోపల సంకల్పం చేయండి. ఓం శాంతి. నేను 90వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా ఈరోజు సంకల్పం చేస్తున్నాను. నేను సాక్షి స్థితిలో ఉంటూ నా చుట్టూ ఉన్న పాత్రదారులను చూస్తూ స్థిరంగా చలించకుండా సర్వుల పట్ల శుభ భావనతోనే ఉంటాను. నా శుభ సంకల్పాలతో, శుభమైన మాటలతో, మధురమైన వృత్తితో, మధురతా సంపన్నమైన వ్యవహారమునే చేస్తాను.
నేను తీవ్ర పురుషార్థం చేస్తూ స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేస్తాను. మనము తంగెలమూడి గీతా పాఠశాల యొక్క వార్షికోత్సవంను జరుపుకుంటున్నాము. మరి బాబా మనందరికీ లక్ష్యం ఏమి ఇచ్చారు? మనము మన లక్ష్యం ఏమిటి అంటే ఏం చెప్తాం? నరుడు నారాయణుడిగా, నారి శ్రీ లక్ష్మిగా మారాలి. మానవుడు దేవ మానవుడిగా అవ్వాలి. మానవుల నుండి దేవతలుగా తయారయ్యేటువంటి లక్ష్యాన్ని మనం అందరము తీసుకున్నాము. మరి అలాంటి దేవతామూర్తులుగా అయిన తర్వాత స్వర్ణయుగం సత్యయుగంలో మనం ఎలా ఉంటామో అటువంటి రూపాలతో వారిప్పుడు మన ముందుకు వస్తారు. పావననామ పరంధామ మౌని బృంద బృందారక సందోహాచితానంద దివ్య పాదారమిందములనే మధిరం జ్ఞానించుచుండినే రామ. మా ప్రియ సాయి లక్ష్మీ అత్తయ్య, మీకు జన్మదిన శుభాకాంక్షలు. శివ బాబా సందేశం అందించినారు, చాలా మందికి మార్గం చూపించినారు. మా ప్రియ సాయి లక్ష్మీ అత్తయ్య, మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీరామచంద్రమూర్తి తోడుగా జ్ఞాన జ్యోతిని వెలిగించిరి ఇంటిలో. గీతా పాఠశాల నిర్మించినారు, అనేకుల కళ్యాణం చేసినారు. మా ప్రియ సాయి లక్ష్మీ అత్తయ్య, మీకు జన్మదిన శుభాకాంక్షలు. కుటుంబం అంతా మీ వెనకే నడిచెను, ప్రేమ గౌరవం అభిమానం చూపెను. ప్రతి ఒక్కరూ జ్ఞానంలో ఉండాలని, శివ పరమాత్మను ప్రత్యక్షం చేయాలని నిత్యం తపించే మా ప్రియ సాయి లక్ష్మీ అక్కయ్య, మీకు జన్మదిన శుభాకాంక్షలు. దివ్య జీవన జ్యోతిగా వెలిగి పరిస్తాగా శివ సేవలు చేసి, గీతా పాఠశాల వృద్ధి యొక్క 21 వార్షికోత్సవం, జన్మదినం 70వ వసంతం. మా ప్రియ సాయి లక్ష్మీ అక్కయ్య, మీకు జన్మదిన శుభాకాంక్షలు. శివ బాబా సందేశం అందించినారు, చాలా మందికి మార్గం చూపించినారు.
శుభాకాంక్షలు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు వార్షికోత్సవం శుభాకాంక్షలు వార్షికోత్సవం శుభాకాంక్షలు. ఇందా మా అమ్మగారు చెప్పినట్టే నాకు కూడా ఏం మాట్లాడాలో పూర్తిగా క్లారిటీ లేదు. కాకపోతే ఒక విషయం మాత్రం బాగా చెప్పగలను నేను. మా అమ్మగారు చేసినటువంటి సాధన, తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఇవి సాధన చేసే పరిక్రమలో అవి మాత్రం చాలా గ్రేటు. అవన్నీ ఓవర్టేక్ చేసుకుని ఇంకా సాధన అలా కంటిన్యూ చేస్తూ, ఇంకా బాబా పిల్లల్ని ఇంకా క్రియేట్ చేస్తూ, వాళ్ళకు కూడా చెప్తూ, ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికి చెప్తామని ట్రై చేస్తూ, ఇవన్నీ అట్లాగా సంవత్సరాల తరబడి చేయడం మొదట. సో మా అమ్మగారికి నేను పర్సనల్గా ధన్యవాదాలు చెప్తున్నాను. మా నాన్నగారు అమ్మగారు చాలా వరకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాను. నాకు చాలా గర్వంగా ఉంది. బాబా బిడ్డనైనందుకు కూడా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గీతా పాఠశాల పెట్టాలి అనేటువంటి సంకల్పం రావడం, వెంటనే ఆ సంకల్పానికి శ్రీరామచంద్రమూర్తి అన్నయ్య గారు, ఈవో అన్నయ్య గారు అని మనం చెప్పుకుంటాము. మరి నిజంగా ఇద్దరు కూడా చాలా ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా జ్ఞాన మార్గంలో రావడం ఆలస్యం, బాబా సేవ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఇదే స్థానంలో మొదట ఒక చిన్న గదిలో ప్రారంభించి, తర్వాత దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని పైన భవనాన్ని నిర్మించి గీతా పాఠశాల మొదలు పెట్టారు. మరి సాయి లక్ష్మక్కయ్య ఈ సందర్భంగా తన అనుభవాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే అక్కయ్య గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ముందు అక్కయ్య ఎలా ఈ గీతా పాఠశాల పెట్టి ఎలా అభివృద్ధి చేయడానికి సంకల్పం చేశారు, ఎలా ఏమేమి ఎదుర్కొన్నారు. ఎందుకంటే చూడండి, ఏదైనా ఒక మంచి ప్రయత్నం చేయాలి అంటే అందరి సహకారము కావాలి. ఎంతోమంది ఎన్నో రకాల మాటలు అంటూ మనల్ని ఎన్నో రకాలుగా డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయినప్పటికీ దేనిని లెక్క చేయకుండా అక్కయ్య నిత్యం ఒక బాబా మరియు తను అదే సంకల్పంతో అనుకున్నదల్లా సాకారం చేశారు. తనకి ఆ సమయంలో జ్ఞానం పూర్తిగా అర్థం కాకపోయినా తను ఏది అర్థం చేసుకున్నారో అదందరికీ తెలపాలనే ప్రయత్నంతో అందరికీ చెప్పడం మొదలుపెట్టారు. ఈరోజు చాలా బాగా అనేక మందికి సేవలను అందిస్తూ ఉన్నారు. మరి అక్కయ్య యొక్క దినచర్య ఎలా, రోజంతట్లో ఎలా సేవ యొక్క సమయాన్ని తీస్తారో ఇవన్నీ అక్కయ్య మాటల్లోనే విందాం. అక్కయ్య ఒక్కరోజు కూడా మురళి క్లాసు సెంటర్కి రావడం మిస్ అవ్వరు. జనరల్గా చూడండి, గీతా పాఠశాల తెరిచారంటే ఇంక ఇంట్లో గీతా పాఠశాల ఉంది కదా, ఇక్కడే మురళి చెప్పుకుంటున్నాం కదా అని అనుకుంటారు. కానీ సాయి లక్ష్మక్కయ్య నేను ప్రతిరోజు బాబా ఇంటికి రావాల్సిందే అని ఇక్కడ నుండి రోజు శ్రీరామ్ నగర్ సెంటర్కి వస్తారు. ఒక్క రోజు కూడా అబ్సెంట్ అవ్వకుండా వచ్చే వ్యక్తి అక్కయ్యే. మరి ఇంత దూరం నుండి తనకి మోకాలు నొప్పులు ఉన్నాయి, చాలా రకాలుగా ప్రాబ్లమ్స్, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకెన్నో రకాలుగా ఉన్నాయి. అన్నింటినీ ఫేస్ చేస్తూ ఇప్పుడైతే ఒక్కరే అంటే ఒప్పుకోరు అక్కయ్య, బాబా నా తోడున్నారంటారు. సరే, బాబాని తోడు పెట్టుకొని ఎంత ఓర్పుతో ఇటు అన్ని పనులు తను చేసుకుంటూ, గీతా పాఠశాల పనులు కూడా చూసుకుంటూ, మళ్ళీ అక్కడ సెంటర్లో సేవ అన్నిటికీ సమయం తీస్తూ ఉన్నారు. మరి అక్కయ్య నుండి మనం అందరం చాలా ఇన్స్పిరేషన్ పొందవచ్చు. అలాంటి విశేష ఆత్మ, తపస్విని, ఎప్పుడు ఫరిస్తాలాగా ఎగురుతూ సంతోషంతో నృత్యం చేస్తున్నట్టుగానే ఉంటారు. ఏ విషయంలో కూడా భయపడరు, బాధపడరు. అనారోగ్య సమస్యల్లో కూడా ఒంటరిగా ఉన్న బాబా తోడుతోటి అనేక రకాల విషయాలను దాటుకుంటూ వచ్చారు. మరి అలాంటి మన ప్రియమైన అక్కయ్య యొక్క అనుభవాన్ని విందాం. ఓం శాంతి. మొదట విశ్వ కళ్యాణకారి నిరాకార జ్యోతి బిందు స్వరూపైన శివబాబా యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఏదైనా సరే బాబా సంకల్పమే, బాబా ఇచ్చిన జ్ఞానమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నమ్మందే నాది ఏమీ లేదు. బాబా మాట వినడం ఒక్కటే, ఆత్మగా అయ్యి ఆత్మరాజాగా అయ్యి అన్నీ వినడం ఒక్కటే నేను చేసింది. కానీ జరిపించేది, చేయించేది అన్నీ శివబాబాయే. నన్ను ఇక్కడ నిమిత్తంగా పెట్టిన కారణంగా బాబాకి
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబాయే ఎన్నుకుంటారు అందరినీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాబాయే ఎన్నుకున్నారు. బాబాయ్ ఎన్నుకున్న ఆణిముత్యాలు మీరు రత్నాలు వజ్రాలు లాంటి వాళ్ళు, సత్యయుగానికి రాబోయే వాళ్ళు, ఇక అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వస్తారు. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకైతే మాటలు రావట్లేదు. మీ అక్క ఎప్పుడు కష్టపడినట్టుగా అనిపించలేదు, ఇష్టంగానే ముందుకెళ్తూ వచ్చారు. మరి మనం కూడా ఇష్టంగా ఈ మార్గంలో ముందుకెళ్తూ ఉండాలి. అక్కే రోజు సాయంకాలము 4:30 కల్లా మళ్ళీ రెడీ అయిపోయి చుట్టూ ఉన్నటువంటి వీధుల్లో అందరి ఇంటికి పర్సనల్గా వెళ్ళి ఒక్కొక్కరికి బాబా యొక్క సందేశాన్ని ఇచ్చి వస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరికి చెప్తూ ఈ చుట్టుపక్కల ఎంతో మంది బాబా పిల్లల్ని తయారు చేశారు. వీళ్ళందరూ దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే. వీళ్ళందరికీ పరిచయం ఎలా లభించింది? ఎవరో ఇక్కడికి వచ్చి కాదు, అక్కయే స్వయంగా వారందరి ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ ఇచ్చారు. మరి ఇందులో చాలా విశేషమైనటువంటి పాత్ర మన అక్కయ్య యొక్క కుటుంబ సభ్యులది కూడా ఉంది. ఎందుకంటే తల్లి తండ్రి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కుటుంబ సభ్యులందరూ కూడా ఓకే అంటూ వారికి సహకరించి వారి సమ్మతాన్ని తెలియపరుస్తూ వారికి సహకరించడం, సపోర్ట్ చేయడం ఇది చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది. కానీ అక్కయ్య యొక్క పురుషార్థం అనాలా, అన్నయ్య యొక్క సంకల్పం అనాలా, ఇద్దరి యొక్క జంటగా చేసినటువంటి ఒక మంచి యజ్ఞం అనుకోండి. కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞాన మార్గంలో ఉన్నారు. అందరూ బాగా మిలనాలు చేసుకున్నారు. అందరూ మధుబన్కి వెళ్ళారు. మనవళ్ళు మనవరాళ్ళతో సహా అందరూ కూడా బాబా పట్ల చాలా ప్రేమతో నడుచుకుంటున్నటువంటి వారే ఉన్నారు. ఇదేంటి అంటే ఒక్కరి సంకల్పము కుటుంబం అందరినీ కూడా ఒకే తాటిపైన నడిపిస్తూ ఉంది. మరి ఈవో అన్నయ్యకైతే ఎప్పుడు ఏ రకంగా కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఇక్కడ పరివారాన్ని చాలా బాగా చూసుకునేవారు. అన్నయ్య బెడ్ పైన ఉండి కూడా అందరినీ పలకరించేవారు. అందరికీ ఫోన్లు చేసి ఏదైనా కార్యక్రమం ఉంటే చెప్పడము చేయడము, మళ్ళీ ఏదైనా మనం అక్కడ సెంటర్లో కార్యక్రమం చేసినా ఇక్కడ అందరి పరివారాన్ని ఉత్సాహపరచడంలో, అందరి చేత సహయోగం చేయించడంలో చాలా ముందుండేవారు. ఓం శాంతి. నాకైతే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఆనందం ఉప్పొంగిపోతుంది లోపల నుండి. బాబా ఇచ్చిన ఆనందం చాలా చాలా. మీరు అందరూ సమయం తీసి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా సోదరాత్మలకు అందరికీ కూడా ఆశీర్వాదాలు. బాబా ఆశీర్వాదాలు మనకి అందరికీ తప్పకుండా ఒకటే. అందరూ కూడా డబల్ లైట్ పరిస్తారే ఎగరాలని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా డబల్ లైట్ పరిస్తారే ఎగరాలి. రోజు మురళి వినాలి. అది ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మనము చివరి సమయానికి వచ్చేసాము. ఎంతో సమయం లేదు. వినాశనానికి చాలా దగ్గర సమయం ఉంది. అందుచేత మనం అందరం కూడా కొంచెం ఇప్పుడు చాలా కష్టపడి కష్టంతో లాక్కుంటా సులువు చేసుకుంటూ మనం ఈ జ్ఞాన మార్గంలో నడవాలి అని. బయట చెప్తారు కదా, లక్ష్మీదేవికి కలశం చూపిస్తారు. బాబా కూడా అన్నారు కదా, నేను విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత యొక్క కలశము మాతల పైన పెట్టాను అని బాబా అన్నారు. మరి ప్రాక్టికల్గా గృహస్థంలో ఉంటూ గృహస్థాన్ని కూడా చూసుకుంటూ కమల పుష్ప సమానంగా అతీతంగా ఉంటూ బాబాకు మనసుతో దగ్గరగా ఉంటూ అందరి మనసుని బాబాతో జోడింప చేసేటువంటి ఈ విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో మంచి బాధ్యత తీసుకున్నటువంటి అక్కకి హృదయపూర్వకంగా చాలా చాలా బర్త్డే యొక్క శుభాకాంక్షలు. అలాగే ఇలా 21 సంవత్సరాల నుండి గీతా పాఠశాల నడిపిస్తూ అనేకుల కళ్యాణం చేస్తున్నందుకు ఇంకా చేస్తూనే ఉంటారు. చివరి వరకు విశ్వ కళ్యాణం యొక్క కర్తవ్యం పూర్తయ్యే